కాలభైరవ స్వామి చరిత్ర పార్ట్ 1. ఒకప్పుడు ఋషులకు త్రిమూర్తులలో అసలు బ్రహ్మము ఎవరో అని సందేహం వచ్చింది. ఆ సందేహములను తీర్చమని వారు త్రిమూర్తులనే అడిగారు. శంకరుడికి సద్యోజాత, అఘోర, తత్పురుష, ఈశాన, వామదేవ అను 5 ముఖములు ఉంటాయి. ఈ 5 ముఖములతో ఋషుల వంక చూస్తూ అన్నాడు, అదేమిటయ్యా, బ్రహ్మము ఎవరు అని అడుగుతున్నారేమిటి? నేనే బ్రహ్మను అన్నాడు. అప్పుడు బ్రహ్మగారు, నేనే ఈ లోకములన్నిటినీ సృష్టించాను. నేనే నీ పుట్టుకకు కర్తను. నేనే ఈ సమస్త లోకములను ప్రవరింపచేస్తాను. నేనే వీటిని సంహారం చేస్తాను. నేనెప్పుడూ బతికే ఉంటాను. కాబట్టి నాకన్నా బ్రహ్మము ఎవరు? నేనే బ్రహ్మను అన్నాడు. తరువాత పక్కనున్న విష్ణువు, బ్రహ్మ, అసలు నీవు పుట్టింది నా నాభి కమలంలో నుంచి కదా, కావున నేనే బ్రహ్మము అన్నాడు. ఇద్దరికి ఈ విషయంలో జగడం వచ్చింది. మనకి శృతి ప్రమాణం కదా, అందుకని వేదాలని పిలుద్దామని వేదాలని పిలిచారు, ఋగ్వేదం. అప్పుడు ఋగ్వేదం, ఈ సమస్తమునకు సృష్టికర్త ఏ మహానుభావుడు సంకల్పం వలన మొట్టమొదట నారాయణుడు జన్మించాడో, ఎవడు చిట్ట చివర ఈ లోకములని తనలోకి తీసుకుంటున్నాడో అటువంటి ఆ పరమశివుడు పరబ్రహ్మము అంది అజుర్వేదము. తరువాత అజుర్వేదమును పిలిచారు. సురి శక్తులు పోయి ఈశ్వరి శక్తులు రావడానికి జ్ఞానమును మహేశ్వరుడు ఇస్తాడు. కాబట్టి జ్ఞాన యజ్ఞమునందు ఆరాధింపబడుతున్నవాడు కనుక పరమశివుడే పరబ్రహ్మము అని చెప్పింది సామవేదము. తర్వాత సామవేదమును పిలిచి అడిగారు, 3 కనులున్న వాడేవాడు ఉన్నాడో, ఎవరు ఈ లోకమునన్నిటినీ తిప్పుతున్నాడో, ఆ తిప్పుతున్న వాడిని ఏ యోగులు ఉపాసన చేస్తున్నారో, ఆ యోగులకి ఉపాసన చేత జ్ఞానమునందు తెలియబడుతున్నాడో, ఎవడు తనలో తాను రమిస్తూ ఉన్నాడో అటువంటి శివుడు పరబ్రహ్మము అని చెప్పింది అధర్వణ వేదము. పిమ్మట అధర్వణ వేదము, ఏ మహానుభావుల్ని భక్తులందరూ సంసార సముద్రములను దాటి దుఃఖములను పోగొట్టుకొని ఆనందములను తెలుసుకోవడానికి ఉపాసన చేస్తున్నారో అటువంటి పరమశివుడు పరబ్రహ్మము అని చెప్పింది. అంటే సృష్టి చేసింది మనం కాదు, నిలబెట్టింది మనం కాదు, వేరే ఒకడు, తెలుసుకో అని శాస్త్ర ప్రమాణం. 4 వేదములు అదే చెప్తున్నాయి. ప్రణవం. ఇప్పుడు ప్రణవాన్ని పిలిచారు. అప్పుడు ప్రణవం, ఎవడు నిరంతరము శక్తి స్వరూపముతో క్రీడిస్తూ ఉంటాడో, శక్తి ఆయనను విడిచిపెట్టి ఉండదో, శక్తి స్వరూపులై వారున్నారో, అటువంటి శక్తి స్వరుడై శక్తి ఆయనతో, ఆయన శక్తితో విడవకుండా కలిసి ఉంటారో అటువంటి పార్వతి పరమేశ్వరులు, పార్వతి వామర్ధ భాగమునందు ఉన్న శంకరుడే పరబ్రహ్మము అని చెప్పింది. మిగతా కథ నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్ తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.